శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఉపదేశించిన బ్రహ్మవిద్య లేదా ఆత్మజ్ఞానానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన శ్లోకాలు, వాటి భావాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి కృష్ణుడు నేరుగా అర్జునుడితో మాట్లాడుతున్నట్లుగా ఉంటాయి. ఆత్మ నిత్యత్వం. శ్లోకం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణ న్యన్యాని సమయాన్ని నవాని దేహి. భావం. అర్జున, మనిషి ఎలాగైతే పాతబడిన బట్టలను వదిలేసి కొత్త బట్టలను ధరిస్తాడో, అలాగే ఆత్మ కూడా ముసలిదైపోయిన శరీరాన్ని వదిలివేసి కొత్త శరీరాన్ని ధరిస్తున్నాడు. కాబట్టి శరీరం నశించిన ఆత్మ నశించదు. దీని గురించి నువ్వు చింతించకు. ఆత్మ అమరత్వం. శ్లోకం. నైనం చిన్నది శస్త్రాన్ని నైనం దహతి పావక న చైనం క్లేదయం త్యాగం న శోషయతి మానక. ఓ అర్జున, ఈ ఆత్మను ఆయుధాలు ఛేదించలేదు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు మరియు గాలి ఆర్పలేదు. ఆత్మ అంతం లేనిది, శాశ్వతమైనది. కర్మయోగం మరియు బ్రహ్మజ్ఞానం. శ్లోకం. తాను అనే భేదం ఉండదు. అంతిమ స్థితి. శ్లోకం. తద్బుద్ధ్యస్తదాత్మానస్తన్నిష్టాస్తత్పరాయణ గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూత కలుషాం. భావం. ఎవరి బుద్ధి అయితే పరమాత్మ యందే లీనమై ఉంటుందో, ఎవరైతే ఆ పరమాత్మనే పరమగతిగా భావిస్తారో, వారు జ్ఞానం చేత తమ పాపాలను తొలగించుకుని తిరిగి జన్మలేని మోక్ష స్థితిని పొందుతారు.